ఎస్, ప్రస్తుతం చాలా మంది ప్రజలు బాధపడుతున్నది ఒక ప్రాబ్లం ఏంటంటే త్రూఅవుట్ వరల్డ్, దట్ ఈస్ బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్ అనగానే ఈ మెడ దగ్గర నుంచి ఈ కింద వరకు లాస్ట్ బోన్ వరకు కూడా దట్ విల్ కాల్ ఇట్ యాజ్ బ్యాక్ పెయిన్. ఈ బ్యాక్ పెయిన్ లో దర్ ఆర్ 3 varieties ఆర్ దేర్. అప్పర్ బ్యాక్ పెయిన్, మిడిల్ బ్యాక్ పెయిన్ అండ్ లోయర్ బ్యాక్ పెయిన్. అప్పర్ బ్యాక్ పెయిన్ అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ ఆర్ నెక్ పెయిన్. మిడిల్ బ్యాక్ పెయిన్ అంటే థొరాసిక్. థొరాసిక్ అంటే మన రిప్స్ ఉన్నది వెనుక నుంచి అట్టయితే వస్తాయి రిప్స్, ఆ రిప్స్ ఏరియా తొలగు కూడా థొరాసిక్ వర్టెబ్రా అంటాం. లో బ్యాక్ పెయిన్ అయితే లంబార్ స్పాండిలోసిస్ ఆర్ సయాటికా అని మనం పిలుస్తాం. దీని 3 varieties: cervical spondylosis, thoracic spondylosis and lumbar spondylosis or sciatica. That is upper back pain, middle back pain and lower back pain. ఈ పెయిన్ ఏది చెప్పినప్పుడు కూడా ప్రతి మనిషి మెడ కదలటం లేదు, వెనుపూస కదలట్లేదు, నొప్పి వస్తుంది కదిలితే. ఎప్పుడు ఎవరు చెప్పినప్పుడు కూడా పెయిన్ వస్తుంది, నాకు కదలటలేదు, ఈ రెండే చెప్తారు. ఈ రెండింటికి కారణం ఏంటంటే పడుకులు లేవగానే లేకపోతే ఒక మూమెంట్ ఇస్తే ఫిజికల్ మూమెంట్ విల్ గెట్ బ్యాక్ పెయిన్. అందరికి కాదు, కొంతమందికి వస్తుంది. రావడానికి కారణం ఏంటంటే మన ఫిజికల్ మూమెంట్ తోనే పెయిన్ వచ్చింది తప్ప మనం ఇంకో పని చేస్తే వచ్చింది కాదు. దీంట్లో నియర్లీ మోస్ట్ ఆఫ్ ది టైం ఎవరు ఎన్ని చెప్పినప్పుడు కూడా మనం చేసే ప్రొఫెషనే మనకు శత్రువు. ఈ శత్రువు ఎందుకన్నామంటే కిచెన్ లో లేడీస్ ఒక 2 hours వర్క్ చేస్తారు, నాకు నడుము నొప్పింది అంటారు. ఈ వైట్ కాలర్ జాబ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూర్చొని వర్క్ చేస్తారో నాకు నడుము నొప్పి అంటారు. లేదు ఆఫీసులో ఉద్యోగం చేస్తారు, నాకు నడుము నొప్పి అంటారు. బరువు పనులు చేసేవాడు నడుము నొప్పి అంటారు. ఏదో రకంగా ఏదైతే వృత్తిలో వాళ్ళు ప్రొఫెషన్ లో ఉండిపోయారో ఆ ప్రొఫెషన్ వాళ్ళకి శత్రువు. అంటే ఈ ప్రొఫెషన్ లో కంటిన్యూస్ సిట్టింగ్, కంటిన్యూస్ స్టాండింగ్, కంటిన్యూస్ వర్కింగ్, కంటిన్యూస్ గా అవసరంగా చేయబట్టే వాళ్ళకి వచ్చింది తప్ప లేకపోతే వచ్చేది కాదు. అందుకని మన ప్రొఫెషన్ మనకు శత్రువు. మన ప్రొఫెషన్ మనం జాగ్రత్తగా మోడ్ చేసుకుంటే బ్యాక్ పెయిన్ కంప్లీట్ గా తగ్గిపోతుంది. దానికి కారణం ఏంటంటే మనం ఈ ప్రతిసారి కూడా ఎక్కడ పెయిన్ వచ్చినప్పుడు కూడా ఫిజియోథెరపీ చేసుకోమంటారు. ఫిజియోథెరపీ అంటే సపోజ్ ఈ వేలుకి పెయిన్ వచ్చింది, ఈ వేలుకి ఫిజియోథెరపీ ఇది ఒకటే. లేకపోతే హ్యాండ్కి ఇక్కడ నొప్పి వచ్చింది, ఇది ఒకటే మూమెంట్, ఫిజికల్ మూమెంట్. మెడ నొప్పి వచ్చింది, మెడ ఇది నడువు నొప్పిలో కొంచెం పెయిన్ వస్తుంది. అంటే ఫిజియోథెరపీ చేసేది మీకు అందరికీ తెలుసు. ఫిజియోథెరపీ అంటే బాడీని ఆ ఏరియాలో ఒక్కదాంటే కలపడం. కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే ఒక ఏ అనే పర్సన్ సఫర్ అవుతుంటే వాడికి బాడీలో ఏ అనే పర్సన్ లో బ్యాక్ పెయిన్ ఉంది, ఏ అనే పర్సన్ లోనే వాడికి పెయిన్ వచ్చింది తప్ప ఒక బ్యాక్ ఒకటి రాలా. దానికి కారణం అంటే ఏ పార్ట్ లో అయితే పెయిన్ వచ్చిందో ఆ పార్ట్ ని మనం ఇర్రెగ్యులర్ గా వాడుకుంటున్నాము. ఇర్రెగ్యులర్ అంటే రెగ్యులర్ గా మనకు ప్రాసెస్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ హ్యాండ్ ఉందనుకోండి ఫార్వర్డ్ బెండింగ్, లెఫ్ట్ ఉందనుకోండి బ్యాక్వర్డ్ బెండింగ్. ఇది ఫార్వర్డ్ బెండింగ్ తీసేసి బ్యాక్వర్డ్ బెండింగ్ తీసుకురావడం అనేది కుదురుతుందా? అది ఫిజికల్ మూమెంట్ అది. అలాగే ఇది వెనక్కి నొక్కేసాం అనుకోండి విల్ గెట్ సో మచ్ పెయిన్. ఆ పెయిన్ తగ్గడం అనేది కుదరదు. అప్పుడు ఒక ఫిజియోథెరపీ చేసుకుంటే ఈ హ్యాండ్ అనేది టోటల్ గా ఏ అనే పర్సన్ బాడీలో ఒక సింగిల్ పార్ట్ కాదు, మొత్తం అన్ని పార్ట్స్ కలిసే ఉన్నాయి. పెయిన్ నడువు నొప్పి వచ్చినా అమ్మో నాకు పెయిన్ అని చెప్తున్నాం, చేయి నొప్పి వచ్చినా పెయిన్ అని చెప్తున్నాం. వీటన్నిటికీ కారణం మనం చేస్తున్న ఏ ప్రొఫెషన్ లో మనం సెటిల్ అయి ఉన్నామో ఆ ప్రొఫెషనే మనకు శత్రువు. దీనికి ఏం చేయాలంటే దీనికి ఒక సింపుల్ ట్రాక్ లో మనం మేనేజ్మెంట్ కనుక చేసుకోగలిగితే చాలు. ఫిజియోథెరపీ వచ్చేసారా ఇచ్చేసారా ఇవన్నీ నేను ఐఎమ్ గోయింగ్ టు దట్ టాపిక్. బట్ ఎట్ దిస్ టైం మనం చేసే దాంట్లో ఎప్పుడు చేసినప్పుడు కూడా కంప్లీట్ గా ఏ పార్ట్ లేదా ఆ పార్ట్ కి ఎక్సర్సైజ్ చేయడం కాదు. మన ఆహారం తింటున్నాము, ఈ వేలు కదిలిందంటే ఈ ఆహారం ఇక్కడికి వెళ్ళింది, కాలు కదిలిందంటే ఆహారం నోట్లో తింటే అక్కడికి వెళ్ళింది. అంటే శరీరం అంతరికి సంబంధించిందిగా మనం క్యాలిక్యులేషన్ వేసుకోవాలి. దీంట్లో ఏంటంటే మేజర్ గా పెయిన్ ఉంది. ఎస్, ఆ పెయిన్ ఏముంది? స్టిఫ్నెస్ అండ్ పెయిన్ ఉంది. ఈ స్టిఫ్నెస్ అంటే పట్టుకుపోవటం, పెయిన్ ఒకటే చెప్తాం మనం.
స్టిఫ్నెస్ అండ్ పెయిన్ తప్ప ఇంకోటి ఏమీ కనపడదు. తర్వాత కొన్ని పార్ట్లో రేడియేటింగ్ పెయిన్ ఇవన్నీ కూడా డిఫరెంట్ యాంగిల్స్ లో పెయిన్ పర్సన్ టు పర్సన్ డిఫర్ అయి ఉంటుంది. బట్ అట్ దిస్ జంక్చర్ మనం ఆలోచించవలసింది ఏంటంటే మనిషిని ఎలా బాగు చేసుకోవాలి. ఈ పార్ట్కి వచ్చింది ఫిజియోథెరపీ చేస్తాం, తర్వాత కాలుకి వస్తుంది మళ్ళీ ఫిజియోథెరపీ, వీటన్నిటికీ కలిపి మొత్తం టోటల్ గా బాడీ కనుక మన ఎక్సర్సైజ్ కనుక వెళితే ఇట్ ఈస్ కంఫర్టబుల్. దానికి మనం ఏం చేయాలంటే కంప్లీట్ గా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, మిలిటరీ డిపార్ట్మెంట్ ఉంది, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఇవన్నీ కూడా వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ ఉంటేనే ది విల్ బి రిక్రూటెడ్. ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా ది విల్ నాట్ బి రిక్రూటెడ్. ఫిజికల్ ఫిట్నెస్ లో ఉంటే తీసుకుని తర్వాత కూడా ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ దేర్ సర్వీసెస్ ఆ ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాల్సిందే. ఆ ఫిజికల్ ఫిట్నెస్ ఎందుకు వచ్చింది వాళ్ళకి? ఫిజికల్ ఫిట్నెస్ ఈ బ్రాంచెస్ లోకి డిపార్ట్మెంట్ లోకి వెళ్లాల్సి వస్తే ముందుగా ఆ పర్సన్స్ ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఓన్లీ వాకింగ్, దర్ ఈస్ నో అదర్ సొల్యూషన్. వాకింగ్ ఒక్కటే కావాలి. వాకింగ్ వలన ఏంటంటే దాంట్లో అడ్వాంటేజెస్ మొత్తం బాడీ అంతా కదులుతుంది. మొత్తం బాడీకి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే తప్ప ఒక్క పార్టీకి కాదు. ఆ బాడీలో పార్ట్ ఏంటంటే ఒక వాకింగ్ అని అంటే కంఫర్టబుల్ వే ఆఫ్ వాకింగ్ ఫ్రమ్ ఫుట్ టు హెడ్. ఈ ఫుట్ టు హెడ్ అంటే మన హైట్ ని బట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది ఈ వాకింగ్ కూడా. ఫుట్ మనం క్లాత్ వేసుకున్నాము, డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యాము, ఎప్పుడు చేస్తాం అనిపిస్తుంది. షూ వేసుకున్నాము, డిస్కంఫర్ట్ షూస్. ఇది ఇలా కాకుండా కంఫర్ట్ గా ఉండి మనకి బూట్ షూ వేసుకున్నాము, మనకి షూ వేసుకుందా లేదంటే చూస్తే కానీ కనపడకూడదు. మనకి కనపడకుండానే అక్కడ కనుక ఇబ్బంది కనుక ఉందంటే ఆ షూ మనకి కంఫర్ట్ గా లేనట్టు లెక్క. మనం డ్రెస్ వేర్ చేసుకున్నాం, డ్రెస్ కూడా అంతే. మనకి ఎక్కడన్నా టైట్ ఇది ఉందనుకోండి ప్రాబ్లం, అక్కడ ఆ డ్రెస్ మనం చేంజ్ చేసేదాకా మనం ఒప్పుకోలేము. అందుకని మనకి శరీరంలో ఏ పార్ట్ ఉన్నట్టు మనకి తెలియకూడదు. ఏ పార్ట్ అయితే ఉన్నట్టు తెలిసిందో అక్కడ మనకి ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. బికాస్ మనకి హార్ట్ ఉందని అనుకుంటున్నాం, ఏదో మనం చదువుకున్నాం కాబట్టి. హార్ట్ ఎక్కడ నుంచి చూపిస్తున్నామా? ప్రజెన్స్ ఆఫ్ దట్ పార్ట్ ఇండికేట్స్ సఫరింగ్. ఇక్కడ ఉంది అని చెప్పి అనుకున్నాం. హెడ్ ఉందంటే తలనొప్పి చెప్తున్నాం, మనం హెడ్ అని చెప్తున్నాం. అంటే మామూలుగా తల ఉందా లేదా, నీకు తగ్గిన పార్ట్ ఉన్నాయా లేవా అంటే మనకి ప్రజెన్స్ ఆఫ్ అంటే మనకు ఉందని తెలుస్తుంది అంటే ఆ ఏరియాలో మనకు ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. స్టమక్ లో ప్రాబ్లం ఉంది, వామిటింగ్ వికారం ఉంది, స్టమక్ ఉందని తెలుస్తుంది, నా కడుపు బాధగా ఉందని చెప్తాం. ఇవన్నీ క్యాలిక్యులేషన్ వేసుకుంటే ఇన్ జనరల్ మనం దీనికి సొల్యూషన్ ఆలోచించాలి. దీనికి రాకుండా వచ్చిన దాన్ని మనం కాపాడుకోవాలి. వచ్చిన దాన్ని ప్రాబ్లం అంటాం, ఇబ్బంది. ఈ ప్రాబ్లం కనుక మనం కరెక్ట్ గా రెక్టిఫై చేసుకోకపోతే ఆ ప్రాబ్లం మనకి ఇబ్బంది సాయంత్రం నొప్పి వస్తుంది. నొప్పి వచ్చి ఒక రకమైన డిసీజ్ స్టార్ట్ అవుతుంది. ఆ డిసీజే కాకుండా ఉంటే దీన్ని మనం రషప్ అయ్యే సర్జరీ స్థితికి తీసుకొచ్చేస్తుంది. మనం ఈ ప్రాబ్లం చెబుతోంది, నీకు ఈ ఏరియాలో ప్రాబ్లం ఉంది అబ్బాయి, ఈ ప్రాబ్లం రెక్టిఫై చేసుకో అని చెప్తోంది ఈ శరీరం నీకు. అప్పుడు నెగ్లెక్ట్ చేస్తున్నావు. దట్ ఈస్ ప్రాబ్లం, ఇబ్బంది. ఆ ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు ఐడెంటిఫై చేయి వేర్ వీఆర్ గెటింగ్ ప్రాబ్లం. అలాగే షూ వేసుకున్న ప్రాబ్లం వచ్చింది, అలాగే పెన్ను రాస్తున్న ప్రాబ్లం వచ్చింది. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా రెక్టిఫై చేసుకుంటే ఆ ఏరియాలో రాదు. ఇదే ప్రాబ్లం కనుక నువ్వు నెగ్లెక్ట్ చేస్తే బై గివింగ్ మచ్ ఇంపార్టెన్స్ టు యువర్ ప్రొఫెషన్, ఇందాకే చెప్పాను ప్రొఫెషన్ ఇస్ శత్రువు అని. ఈ ప్రొఫెషన్ లోనే ఎక్కువ నువ్వు ఇంపాక్ట్ కనుక చూపించి నీ శరీరాన్ని కనుక వదిలిపెట్టేసేస్తే దట్ లీడ్స్ టు సో మెనీ కాంప్లికేషన్స్ అండ్ పెయిన్స్. అందుకు నువ్వు చేయవలసిందంటే డైలీ 24 hours లో 10 hours వర్క్ చేయి, 10 hours నిద్రపో, నో ప్రాబ్లం. ఇంకా 4 hours ఉంది. ఈ 4 hours లో నీ ఫిజికల్ రిక్వైర్మెంట్ ఓన్లీ 45 minutes ఇన్ ఎ డే. ఈ 45 minutes లో శరీరంలో అన్ని పార్ట్లు కలిగినట్టుగా మార్చింగ్ చేయాలి. మార్చింగ్ అంటే షూ వేసుకుని కంఫర్టబుల్ డ్రెస్ వేసుకుని గో ఫర్ వాకింగ్ చేస్తే స్లోగా వెళ్ళి తర్వాత బ్రిస్క్ వాకింగ్ చేసుకుని అప్పుడు నువ్వు రిటర్న్ టు యువర్ హోమ్ యూ షేప్ లో. ఇది కనుక నువ్వు చేస్తే కంప్లీట్ గా బాడీలో ఎక్సర్సైజ్ ఉంటుంది. దీనికి ఎక్సర్సైజ్ ఎందుకు అలా అంటే మనం నడుస్తూ ఉంటాం, ఏదో గబికి ఇబ్బంది వచ్చింది, గబికి నా నడువు నొప్పి ఉండొచ్చు, మోకాలు నొప్పి ఉండొచ్చు, లేదా మెడ నొప్పి ఉండొచ్చు, గబికి నష్టం అయిపోతాం. గబికి పరిగెత్తిపోయి అక్కడ ఏదైనా ప్రాబ్లం యాక్సిడెంట్ జరుగుతుందని మనం కాపాడుతాం. ఈ కాపాడుతున్నప్పుడు నీ మైండ్ కంప్లీట్ గా యాక్సెస్ తీసుకున్న తర్వాత ఈ పెయిన్స్ అన్ని ఏమైపోయినాయి. లేదు నడుస్తున్నావు నడువు నొప్పితోనే ఒక్కొక్క వెంట పడింది నీ మీద, ఆ కుక్క నుంచి కరుస్తావు భయపడి నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఆ పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు నువ్వు రక్షించుకున్నావు లేదా,
ఆ రక్షించుకున్న టైంలో నీ పెయిన్ ఏమైంది? పెయిన్ అక్కడ నిలబడిందా? పెయిన్ అక్కడ ఏంటి? కుక్క కరుస్తుందని డామినేట్ చేయడం వలన నీ పెయిన్ అంతా మర్చిపోయావు, యు రష్డ్. దీనికి నువ్వు చేయవలసింది ఏంటంటే, ఏ కుక్క నీ వెంటబడిందని భయపడినా, ఒక పులుసింహం భయపడినా, ఎవరన్నా కొడతారు అనుకున్నప్పుడు కూడా నువ్వు పారిపోదాం అనుకుంటున్నావు. పారిపోకూడదు. పారిపోతే నీకు మానసికమైన ఒత్తిడి, శారీరకమైన ఒత్తిడి పెరుగుతుంది, ప్రాబ్లమ్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. పారిపోకుండా దాన్ని పరిగెత్తడం చేయాలి. నువ్వు పరిగెత్తడం అంటే ఏంటి? పారిపోవడం అంటే నీ మనస్సు శరీరం అలసిపోతుంది. పరిగెత్తడం అంటే నీకు ఉత్సాహం వస్తుంది. ఒక నెగిటివ్ హార్మోన్స్, పారిపోవడం నెగిటివ్ హార్మోన్స్ వస్తే అబ్బా అని అనుకుంటాం మనం. కాదు, వచ్చిందంటే సరదాగా కుక్క వచ్చిన చిన్నపిల్లలు చూడండి, మరి కుక్క వస్తుంది అని చెప్పి గవ్వ పెరుగుతుంటాం నవ్వుకుంటాం. ఎలా అయితే చిన్నపిల్లలు పులి వచ్చినా, సింహం వచ్చినా, లేకపోతే కుక్క వచ్చినా, ఏదొచ్చినప్పుడు కూడా వాళ్ళు నవ్వుకుంటూ పారిపోతారో, అలాగే మనం కూడా నవ్వుకుంటూ పారిపోవాలి. పరిగెత్తుకుంటూ పోవాలి. పరిగెత్తడంలో పాజిటివ్, పారిపోవడం అంటే నెగిటివ్. పారిపోవటాన్ని నువ్వు సమస్యలు తీసుకోవాలి. సమస్యని తీసుకుని పరిష్కరిస్తే పరిగెత్తడం. సమస్యను తీసుకుని నువ్వు బాధపడుతూ కూర్చుంటే పారిపోవడం. ఈ రెండు కూడా చేయకూడదు. వాకింగ్ వెళ్ళేటప్పుడు కూడా నువ్వు పరిష్కరించాలి. నువ్వు పరిగెత్తడం వల్ల నీకు కొన్ని అడ్వాంటేజ్, మొత్తం ఫిజిక్ అంతా కూడా ఎక్సర్సైజ్ జరుగుతుంది. నువ్వు పారిపోతున్నావు, కొన్ని పార్ట్స్ ఇంకా పెయిన్ పెరుగుతాయి. ఇది మటుకు ట్రై టు రిమెంబర్ ఇట్ ఆల్వేస్. దాంట్లో నడిచేటప్పుడు కూడా మార్చింగ్ చేసేటప్పుడు కంప్లీట్ గా ఈ హెడ్ మటుకు నువ్వు ఎంత హైట్ లోనే ఉండని 90 degrees యాంగిల్ లో మటుకు నువ్వు ఉండాలి. 90 degrees కళ్ళు పైకి కనపడకూడదు, చూడకూడదు, కిందకి చూడకూడదు. కంప్లీట్ గా స్ట్రైట్ గా 90 degrees యాంగిల్ లో ఉండాలి. ఈ 90 degrees యాంగిల్ లో కనుక వెళితే నీ ఫిజికల్ కంఫర్ట్ ఉంటుంది అక్కడ. ఈ ట్రై టు అబ్జర్వ్ యువర్ ఫిజికల్ కంఫర్ట్ ఫస్ట్. సెకండ్ వన్ ఈస్, నువ్వు ఎలా తిరగాలి, ఇంటి దగ్గర పడుకోవాలనుకున్న ఫిజికల్ మూవ్మెంట్. మార్నింగ్ లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు, తెల్లారి లేచే వరకు కూడా ఇంపార్టెంట్. ఈ దీంట్లో మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒక 2 రోజులు 3 రోజులు గుడ్డని, ఒక చిన్న ఫీటస్ ని మనం బెడ్ మీద పడుకోబెడితే తలకండి ఎత్తు పెట్టట్లా, మన సీట్ కింద ఎక్కువ ఎత్తు పెట్టట్లా, కంఫర్టబుల్ గా కంప్లీట్ గా ఫ్లాట్ బెడ్ మీద పడుకోబెడుతున్నాం. ఎక్కడ ఏదైనా చిన్న ఎత్తుపకాలను ఉన్నా అన్ఈవెన్ సర్ఫేస్, దాంట్లో పిల్లాడికి ఇబ్బంది కలుగుతుంది అని అనుకుని నువ్వు దిండు పెట్టట్లా, ఎక్కడైనా పెట్టట్లా, కంఫర్టబుల్ గా లూజ్ గా షర్ట్స్ వేస్తున్నావు, శుభ్రంగా పడుకోబెడుతున్నావు. ఎలా పడుకుంటున్నాడు? ఇలా పడుకుంటున్నాడు చక్కగా బ్రహ్మాండంగా. ఇలా ఎలికిలా పడుకున్నప్పుడు నువ్వు మళ్ళీ లేపే వరకు కూడా అలాగే పడుకుంటాడు. మళ్ళీ ఇంకోసారి నువ్వు ఇట్లా ముందుకు పడుకోబెట్టావు, అలాగే పడుకుంటాడు, కదలడు. ఎందుకని? కంఫర్ట్ చూసి పడుకోబెట్టావు. అక్కడ కంఫర్ట్ చూసావు కాబట్టి ఆ బాబుకి ఏమి ఇబ్బంది ఉండదు. కంఫర్ట్ లేకుండా తలకి ఎత్తి పెడితే వాడికి ఊపిరాడు. జలుబు వచ్చినప్పుడు చూడండి, కంప్లీట్ గా పెట్టుకుని పడుకోబెడతాం, కంప్లీట్ గా ఫ్లమ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. నువ్వు చంటి పిల్లాడిని ఎవరైతే నువ్వు కంప్లీట్ గా వాడికి కావాల్సిన కేర్ అంతా ఎలా తీసుకుంటున్నావో, నువ్వు కూడా ఏ ఏజ్ వచ్చినప్పుడు కూడా అలాగే కంఫర్టబుల్ బెడ్ ఉండాలి, కంఫర్టబుల్ సీట్ ఉండాలి, నీకు ఎక్కడా ఇబ్బంది ఉండకూడదు. చిన్నపిల్లలను చూసి మనం నేర్చుకుంటామే. చిన్నపిల్లలు మీ ఇంట్లో ఉంటే చూడండి, అబ్జర్వ్ చేయండి. మొత్తం డే అంతా ఏం చేస్తున్నారు? వాళ్ళు శుభ్రంగా వాళ్ళంతా వాళ్ళే లేస్తారు, పరిగెత్తుతుంటారు. ఎలా పరిగెత్తాలో తెలుసు వాళ్ళకి, ఎలా కూర్చోవాలో తెలుసు, ఎలా పడుకోవాలో తెలుసు, కొద్దిగా ఊహ వచ్చేటప్పటికి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయంటే నువ్వు స్కూల్కి పంపించడానికి స్టార్ట్ అవుతున్నాయి. అప్పటి వరకు ఏమీ పెయిన్ చెప్పడు, శుభ్రంగా తింటాడు, ఆహారం వేసింది, ఆకలి వేసింది, దగ్గరికి వస్తాడు, తింటాడు, కావాల్సినప్పుడే తింటాడు, కానీ అక్కడ లేకపోతే తినడు. నువ్వే వాడే తింటూ వస్తాడు, దగ్గరికి వస్తాడు. నువ్వు ఎప్పుడైతే వాడు కొంచెం గ్రోయింగ్ చేంజ్ అయ్యేటప్పటికి స్కూల్కి వెళ్ళాలి, పంపించాలనుకున్నప్పుడు ఈ బుక్స్ వాడు 5 కేజీలు 6 కేజీల వెయిట్ ఉంటే నువ్వు 6 కేజీల వెయిట్ ఇచ్చేస్తున్నావు. స్కూల్కి వెళ్ళినప్పుడు 6 కేజీల వెయిట్ వాడే ఉంటే 6 కేజీల వెయిట్ వాడు మొయ్యగలడా? ఎక్కడ ఉంటుంది? ప్రజల్లో కూడా స్పైనల్ కార్డ్ మీద ఉంటుంది. టెంపరీగా వాడు అడ్జస్ట్ అవుతుంది. అప్పుడే 10 ఏళ్ల వయసు నుండే నడువు నొప్పి వచ్చిన వాళ్ళు 10 మంది ఉన్నారు. అంటే ఏంటి? వాట్ ఇట్ మీన్స్, నువ్వు ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళక ముందు ఎలా అయితే కంఫర్ట్ గా చూసావో, తర్వాత నువ్వు కంఫర్ట్ గా చూడటల్లా. కంఫర్ట్ గా చూడకపోబట్టి నీకు నీ పిల్లలకి నడువు నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఓకే, దిస్ ఇస్ ద మెయిన్ ప్రోగ్రామ్. రెండోది, నువ్వు నడిచేటప్పుడు కూడా పడుకున్నప్పుడు అనివెన్గా ఉండకూడదు, దిండు ఎత్తి పెట్టుకోకూడదు. ఇవన్నీ కూడా చిన్నపిల్లలు చేస్తే ఎలా అయితే ఉంటుందో అలాగే కంఫర్ట్ చేయి. నువ్వు ఏదైతే ప్రొఫెషన్ లో ఉన్నావో, కిచెన్ లో వండుతున్నావో, ఫిజికల్ మూవ్మెంట్ నువ్వు ఇచ్చుకోవాలా. డాన్స్ చేసినట్టు ఒక పాట మనసులో పెట్టుకో, ఆ పాట పెట్టి డాన్స్ చేసుకుంటూ వండుకుంటూ ఉండు.
నువ్వు సిట్టింగ్ పోస్టర్లో కూర్చున్నావు, వైట్ కాలర్ జాబ్స్. వైట్ కాలర్ జాబ్ లో ఫిజికల్ మూవ్మెంట్ ప్రతి 10 నిమిషాలకి నీ ఫిజికల్ కదులుతూ ఉండాలి. ఎందుకంటే మనం కదిలే జంతువులము గుర్తుపెట్టుకోవాలి. మన చెట్టులో ఇంకోటి కాదు. మన ఫిజికల్ గా జంతువులు, మనం కూడా జంతువులు అంటాం. యానిమల్స్, మూవబుల్ యానిమల్స్ ఉంటాం మనందరినీ కూడా. మూవబుల్ యానిమల్స్ అంటే ప్రతి యానిమల్ ఏదైతే నిర్దిష్టంగా ఆహారం చెప్పాడో భగవంతుడు, ఆహారం కోసం అదే పెడుతుంది. ఒక షీప్ ఉంది, ఒక గోట్ ఉంది, కవ్వు ఉంది, లేకపోతే ఇంకోటి ఉన్నాయి, డాగ్స్ ఉన్నాయి. అన్ని కూడా తన ఆహారం కోసం తనే పెడుతున్నాయి. తన ఆహారం తనే తెచ్చుకు తింటున్నాయి. మనం మటుకు ఎవరో ఒకటి వండి పెట్టాలి. అందుకని ఇది చేయవలసింది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా వీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ అదర్స్. నీకు ఏదైతే పని చేయగలిగావో పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆ పని చేస్తూ ఉండాలి. శారీరకమైన అలసిపోవాలి. ప్రతి జాయింట్ కి యువర్ సపోజ్ టు మూవ్ యువర్ బాడీ. అలా కనుక చేసుకుంటే నీకు ఈ ప్రాబ్లం గానే తీసేస్తాం మనం. ఇబ్బంది వచ్చింది, ఇబ్బంది కూడా ఇదంతా మేనేజ్మెంట్. ఎప్పుడు కూడా ప్రతి దానికి మేనేజ్మెంట్ లేకుండా కుదరదు. ఈ మేనేజ్మెంట్ చేసుకుని ఇవన్నీ చేసుకున్నప్పుడు కూడా నీకు ప్రాబ్లమ్స్ కనుక ఉంటే అప్పుడు దాంట్లో మనం ఎంఆర్ఐ తీసి దాంట్లో ప్రాబ్లం ఉందా అని చెప్పి వెరిఫై చేస్తాం. ఏది చేసినప్పుడు కూడా ఎంఆర్ఐ తీసి నువ్వు మెడిసిన్స్ వాడినప్పుడు కూడా నీ ఫిజికల్ మూవ్మెంట్ మానకూడదు. నీ శరీరం కదులుతూ ఉండాలి. పొద్దుంటే సాయంత్రం వరకు ఫిజికల్ మూవ్మెంట్ ఎలా కంఫర్ట్ గా ఉంటుందో చూడండి. ప్రతి చోట ట్రై టు గివ్ యువర్ ఫిజికల్ మూవ్మెంట్స్ వేర్ యు ఆర్ వర్కింగ్. ఓకే, ఇవి కనుక మేనేజ్మెంట్ చేసేసుకుని తగ్గిపోతే వెళ్ళండి కూడా. తగ్గలేదు అనుకోండి, లోపల ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. ఆ ప్రాబ్లానికి నేను కొన్ని ఇమేజెస్ చూపిస్తాను ఇప్పుడు మీకు. ఆ ఇమేజెస్ చూసి ఆ ప్రాబ్లాన్ని బట్టి మనం అది సరిపడే మెడిసిన్స్ కనుక వాడుకుంటే దట్ విల్ బి రెక్టిఫైడ్ ఇన్ టోటల్. ఓకే, విల్ కమ్ టు ద ఇమేజెస్ నౌ. You try to see this picture. ఇవన్నీ ఎల్లోగా ఉన్నవన్నీ కూడా థ్రెడ్స్ కింద ఉన్నవన్నీ కూడా నరాలే, స్పైనల్ కార్డ్ నుంచి వచ్చేది. ఈ నర్వ్స్ అన్ని కూడా ఈ 1, 2, 3, 4 ఇవన్నీ నరాలన్నీ కూడా ఒకదానికి వచ్చి లంబార్ 1, 2, 3, 4, 5 అలా వచ్చి ఇక్కడ జాయిన్ అవుతున్నాయి. ఇక్కడ జాయిన్ అవుతున్నది ఈ పింక్ కలర్ లో ఇచ్చింది మటుకు దర్ ఇస్ ఎ మచ్ పెయిన్. ఈ పెయిన్ పేషెంట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకే చెప్తారు. ఇది సయాటికా, కరెక్ట్ సయాటికా పెయిన్ అంటే ఇది. కింద నుంచి వచ్చేది మళ్ళీ సయాటికా డీవియేషన్ బ్రాంచెస్. యు సీ దిస్ ఇమేజ్, పెయిన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకే చెప్తారు. ఇక్కడ నాకు ఇక్కడే పెయిన్ ఉందండి మొత్తం అంతా అని చెప్పి చెప్తారు కొంతమంది. ఆ పెయిన్ అంటే ఈ సీట్ దగ్గర ఉండొచ్చు, లేకపోతే ఈ థై దగ్గర ఉండొచ్చు, లేకపోతే ఈ పై దగ్గర ఉండొచ్చు. ఈ ఎక్కడి నుంచి వచ్చినప్పుడు కూడా స్పైనల్ కార్డ్లోంచి వెన్నుపూసలోంచి వచ్చిన నరాలు ఇక్కడ జాయిన్ అవుతున్నాయి. అన్ని నరాలు ఇక్కడ, ఈ నరాలు ఎక్కడైతే ఒత్తుకుపోయినాయో అక్కడ యు ఆర్ గెటింగ్ పెయిన్ అండ్ రేడియేటింగ్ పెయిన్ ఫ్రమ్ ద స్పైనల్ కార్డ్ టు ది లోయర్ లింబ్. మీరు కనుక ఎంఆర్ఐ కనుక తీయించుకుంటే నడువు నొప్పి కోసం, హియర్ యు సీ దిస్ ఈజ్ ఎ డిస్క్. ఇది వెన్ను పూస, వెనకాల పూసలో ఇది డిస్క్. ఇది డిస్క్ నార్మల్ గా ఉంది. ఇక్కడ డీజనరేటెడ్ డిస్క్ అని చెప్పి ఇది మధ్యలో బ్రేక్ ఇచ్చింది చూడండి, క్రాక్ లాగా. ఈ క్రాక్ లాగా రావడానికి కారణం ఇక్కడ స్పాంజ్ బోన్ లో ఉండవలసినంత వాటర్ లేకపోవడం మూలాన ఈ డీజనరేషన్ అని చెప్పి పగిలిపోయినట్టుగా ఉంది. ఇది రావడానికంటే మన శరీరంలో వాటర్ తగ్గిపోతే చర్మం ఎలా అయితే ముడుచుకుపోతుందో ఇక్కడ కూడా అట్లా ముడుచుకుపోయింది. సెకండ్ వన్ ఈస్ ఆల్వేస్ డీజనరేషన్ అండ్ బల్జింగ్ ఆఫ్ డిస్క్ అంటాం. ఇక్కడ చూడండి, ఈ బల్జింగ్ ఆఫ్ డిస్క్ లో ఇక్కడ చిన్న ఉబ్బెత్తుగా ఉంది కనబడుతోంది. ఈ ఉబ్బెత్తుగా ఉన్నదాన్ని బల్జింగ్ అంటాం. ఇక్కడ నార్మల్ గా ఉంది, ఇక్కడ నుంచి నార్మల్ గా ఉంది. ఇటు నుంచి చూడండి ఇక్కడ వరకు ఇది ఇక్కడ ఈ బల్బు చూడండి, బల్బు లాగా ఉంది. ఈ బల్బు లాగా ఉన్నది మీకు బల్జింగ్ అంటాం. ఇది కాకుండా ఇది హెర్నియేషన్ అంటే బాగా వచ్చేసింది, బయటకు వచ్చేసింది. ఈ చూడండి ఇక్కడ తెల్లగా దారాల కింద ఉన్నాయి. ఈ దారాల కిందగా ఉన్నవే నరాలు. ఈ నరాలు వెళ్ళిపోయి ఇక్కడేమో ఖాళీ ప్రదేశం ఉంది, ఇక్కడ ఖాళీ ప్రదేశం లేదు చూడండి. ఈ ఖాళీగా వైట్గా ఉన్న ఇదంతా కూడా ఇక్కడ ఆక్యుపై చేసింది. ఇక్కడ నరువు కొంచెం పింఛగా ఉంది. ఇక్కడ ఎక్కువగా బల్బులాగా వచ్చినప్పుడు ఇక్కడ పింఛలాగా ఎక్కువ నరువు ఒత్తుకుంటోంది. ఇక్కడ చూడండి, ఇది కూడా కంప్లీట్ గా ఈ వాటర్ తగ్గిపోతేనే వస్తుంది. ఈ వాటర్ ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం సన్నబడింది, ఇక్కడ కొంచెం సన్నబడిపోయింది, ఇక్కడ నార్మల్ గా ఉంది. ఇక్కడ ఇది బయటికి తోసేయటం మూలాన ఇక్కడ డిస్క్ థిన్నింగ్ అంటాను దాన్ని. ఈ డిస్క్ ఎక్కువ గ్యాప్ లేదు, నొక్కుపోయింది. మళ్ళీ దీంట్లో బోనీ స్పర్ అంటాం. ఈ బోనీ స్పర్ అంటే కంప్లీట్ గా దీంట్లో నుంచి ఇవి కోణాల కింద తేలినటువంటి స్పర్లింగ్.
ఈ స్పర్లింగ్ అనేది ఏంటంటే ఎండిపోవటం మూలన వచ్చింది. ఇది ఎండిపోవటం మూలనే, ఇది డ్రై అయిపోవడం మూలనే, ఇది డ్రై ఇది డ్రై అయిపోవటమే. డ్రై అంటే ఎండిపోవటము. వీటన్నిటికీ ఎండిపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ వాటర్ రావాలంటే ఖచ్చితంగా బ్లడ్ సర్క్యులేషన్ ఉండాలి. బ్లడ్ లోంచి వాటర్ సప్లై ఉంటుంది. దానికి బ్లడ్ ఇక్కడ ఎక్కడో అక్కడ కంప్రెస్ అయిపోయి బ్లడ్ తగ్గిపోవడం వలన ఈ ప్రాబ్లమ్స్ అరైజ్ అయినాయి. సో ఇది వెన్నుపూస ఇమేజ్ చూడండి, ఇది స్ట్రైట్ గా ఉంది ఇలా, ఇక్కడ నుంచి కొంచెం యాంగిల్ తీసుకుంది ఇలా. ఇది నార్మల్. ఇది ఈ రెండు కూడా ఈ నార్మల్ కి ఈ మొత్తం ఇవన్నీ కూడా అబ్నార్మల్. ఈ రెడ్ గా ఇండికేషన్ ఇచ్చిందా కూడా ఇక్కడ ఎంత ఉందో చూడండి. నడుము కొంచెం స్ట్రైట్ తగ్గింది, ఇక్కడ ఎక్కువ యాంగిల్ తిరిగింది, ఇక్కడ మధ్యలో చెస్ట్ దగ్గర యాంగిల్ పెరిగింది. మొత్తం ఈ యాంగిల్ అంతా కూడా కొంచెం యాంగిల్ ఉండవలసింది స్ట్రైట్ అయిపోయింది. ఇక్కడ దాని ఇష్టం వచ్చిన మొక్కలు తిరిగేసింది. ఇవన్నీ కూడా డిఫరెంట్ యాంగిల్స్ ఆఫ్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నట్టు లెక్కే. ఇది చూడండి, రెడ్ కలర్ లేనిది నార్మల్ స్ట్రైట్ గా ఉండాలి. వెన్నుపూస అంతా వాడుకున్నప్పుడు ఇట్లా స్ట్రైట్ గా ఉండాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే ఇవన్నీ కూడా వెన్నుపూస వంకర్లు తిరిగిపోతుంది. ఈ వంకర్లు తిరిగిపోవడానికి కారణం మీరు వాడుకునే విధానం కరెక్ట్ గా లేదు కాబట్టి యు ఆర్ గెటింగ్ దిస్ ప్రాబ్లం. డిస్క్ నార్మల్ డిస్క్ అని రాశాడు చూడండి. నార్మల్ డిస్క్ ఎలా ఉంటే దీని మీద కంప్రెషన్ ఏం లేకుండా నార్మల్ గా ఇది నర్వ్స్. ఇవి రెండు కూడా ఈ బయటకి ఇటువైపు హారం కింద ఉన్నవన్నీ కూడా రెండు నర్వ్స్. ఇది కనుక ఇది డిస్క్ ఇన్ టోటల్. జెల్ లాగా ఉన్న సబ్స్టెన్స్, ఇది వైట్ గా ఉన్న జెల్ లాగా సబ్స్టెన్స్. ఇక్కడ నుంచి చిన్న హోల్ చేసుకుని ఇక్కడ నుంచి డైరెక్ట్ బయటకు వచ్చి చూడండి. ఇది బాగా ఎక్కువ వచ్చింది కాబట్టి దీన్ని హెర్నియేషన్ ఆర్ ప్రొలాప్స్ అన్నాను దీన్ని. ఇది చూడండి, ప్రొలాప్స్ అంటే గట్టి పెద్ద హోల్ చేసుకుని ఇక్కడికి వచ్చేసి మొత్తం ఈ జెల్ లాంటి మెటీరియల్ అంతా కూడా ఈ నరువు మీద కూర్చుంది. వచ్చి నరువు మీద ఎప్పుడైతే తీసుకున్న కంప్రెషన్ నరువు రూట్ అని రాశాడు చూడండి. ఇక్కడ కంప్రెస్ చేయడం మూలన యు ఆర్ గెటింగ్ సివియర్ పెయిన్ విచ్ ఈస్ ఎక్స్క్రూజియేటింగ్, అంటే భరించలేనంత నొప్పి వస్తుంది ఇక్కడ. ఇది కూడా ఇందాక బల్జింగ్ చెప్పాం, హెర్నియేషన్. బల్జింగ్ అంటే కొద్దిగానే వచ్చి నరం నొక్కి ఉంటుంది అంతే, పెద్ద నొప్పి రాదు. ఇది కనుక వస్తే అన్బేరబుల్ పెయిన్, నువ్వు బెడ్ అయిపోవాల్సిందే, అలా అంత నొప్పి వస్తుంది. ఈ నొప్పిని చూడండి, ఇక్కడ కంప్రెస్ అయింది ఈ నరువు, ఇక్కడ చూడండి ఇక్కడ కంప్రెస్ కాల, ఇక్కడ కంప్రెస్ అయిపోయింది. కంప్రెస్ నరువు రోడ్, ఇది నరువు కంప్రెస్ అవ్వబట్టే యూఆర్ గెటింగ్ సచ్ ఎ పెయిన్. ఇది మనం ఇక్కడ హోమియోపతి మనం చేసే పని ఏంటంటే ఇంత మటుకు అల్లోపతిలో అయితే ఇంత మటుకు సర్జరీ చేసి తీసేస్తారు. బట్ ఇది కనుక మెల్ట్ చేయడానికి ఎందుకని అంటే ఇది బోన్ కాదు, జెల్ లాంటి సబ్స్టెన్స్ సెమీ లిక్విడ్ గా ఉండవలసింది కొంచెం ఫైబ్రో హార్డ్ అయిపోయింది, డ్రై అయిపోయింది. ఈ డ్రై అయిపోయిన దానికి మనం ఈ దాంతో కూడా ప్రాసెస్ లో మెడిసిన్స్ కనుక ఇస్తే ఇది కాస్త మెల్ట్ అవుతుంది. డ్రై అయిపోయి ఇనుమే మెల్ట్ అయిపోతుంది. ఇనుము లాంటిదే మెల్ట్ అయినప్పుడు ఇది మెల్ట్ కాదా? అలాగే ఇది కూడా బోన్ లాంటిది కాదు, బోన్ కాదు, స్పాంజింగ్ కాబట్టి ఇది మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోయినప్పుడు కొద్దిగా మెల్ట్ అయితే చాలా లోపలికి లాగేసుకునే శక్తి దానికే ఉంది, దానికే ఉంటుంది. ఇటు చూడండి, మనం లోపలగా నాలుక బయట పెట్టుకున్నాం అనుకోండి, నాలుకను బయట పెట్టినప్పుడు లోపలికి ఎలా అయితే నాలుకను మనం లాక్కుంటామో అలాగే నాలుకే లోపలికి వెళ్తాం, బయటకు వచ్చిన నాలుకే. అలాగే ఇక్కడికి వచ్చి బయటకు వచ్చి లోపల ఉండవలసిన నాలుక బయటకు ఎలా అయితే వచ్చి ఇలా వచ్చేసి మళ్ళీ నాలుకని టంగని మనం ఎలా అయితే లోపలికి తీసుకుంటున్నామో ఇది కూడా లోపలికి తీసేసుకుంటుంది. శరీర ధర్మం అది. అది కనుక రెక్టిఫై అయితే పర్మనెంట్ గా రెక్టిఫై అయిపోతుంది. విల్ బి రిలీవ్డ్ ఇన్ టోటల్ ఫ్రమ్ ద పెయిన్. బికాస్ దాంట్లో కనుక సర్జరీ కనుక అయితే ఓన్లీ పెయిన్ కిల్లర్స్ ఆర్ దేర్. పెయిన్ కిల్లర్స్ కనుక తగ్గకపోతే యూ మస్ట్ గో ఫర్ సర్జరీ. ఈ సర్జరీ కూడా ఆల్ ద డాక్టర్స్ యూజ్ టు సే రీవెరిఫికేషన్ ఆఫ్టర్ సర్జరీ. సర్జరీ చేసిన తర్వాత కూడా ఎంతో మందికి వస్తాయి, వచ్చినప్పుడు రీవెరిఫికేషన్ సర్జరీ చేసి అక్కడ బాగుందా లేదా అని చెప్పి చూడాలి. ఈ అవస్థ అంతా లేకుండా ఒక హోమియోపతి మందు మీకు దగ్గరగా ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి, క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అతను కనుక సంప్రదిస్తే మంచి సెలెక్టెడ్ మెడిసిన్ ఇచ్చి మీకు సూటబుల్ మెడిసిన్ ఇస్తే దగ్గర కరెక్ట్ గా లోపలికి మెల్ట్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, నౌ యు సీ దిస్ ఇమేజ్. ఇక్కడ నడుము ఇది భాగం, లో బ్యాక్ పెయిన్ అంటే ఇది. ఈ లో బ్యాక్ పెయిన్ ఎప్పుడైతే వచ్చిందో ఈ మధ్యలో బట్టపడాలు ఉంటాయి, చిన్న చిన్న మీ ఆడవాళ్ళ మధ్యలో మెడలో వేసుకునే పూసలు ఉంటాయి. ఆ పూసల్లో మధ్యలో ఖాళీగా ఉండి లోపల దారం ఎక్కిస్తారు, అలాగే ఉంటాయి ఇవి కూడా. అందుకనే పూస అన్నారు, వెన్ను పూస. వెన్ను పూస అనే దాంట్లో ఇటు చూడండి, ఇక్కడ నుంచి ఒక 3నే చూపించాడు. మామూలుగా ఇక్కడ 6 ఉంటే 7 ఉంటాయండి. లంబార్ 5, మొత్తం కింద శాఖలు 2 ఉంటాయి. దీంట్లో ఈ లంబార్ స్పాండిలోసిస్ అనే పిలుస్తారు దీన్ని, లేదు అంటే సయాటికా అంటారు. దీనికి సయాటికా కూడా చూడండి, ఇది సయాటిక్ నర్వ్ అని రాశాడు చూడండి. ఇక్కడ నుంచి
ఒక నరువు, రెండో నరువు, మూడో నరువు అట్లా మొత్తం నరువులన్నీ కూడా ఇక్కడ జాయిన్ అవుతాయి. కలిసిపోవటం కాదు, ఓ పక్కన ఎట్లా జాయిన్ అవుతాయి అనమాట. ఈ జాయిన్ అయిన నర్వ్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కలిపిందే సయాటికా నర్వ్. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి పింక్ కలర్ కనబడుతుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది సయాటిక్ నర్వ్. ఇక్కడ నుంచి జాయిన్ అవ్వకముందు విడివిడిగా లంబార్ నర్వ్, లంబార్ 1, 2, 3, 4 అని వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ కూడా ఇక్కడ టిబియా అల్నార్ నర్వ్ కింద వచ్చేస్తుంది, డివైడ్ అయిపోతుంది. కొంతమంది పెయిన్ ఈ పాదంలో చెప్పొచ్చు, అరికాల్లో, కొంతమంది పిక్క దగ్గర చెప్పొచ్చు, కొంతమంది ఇక్కడి నుంచి ఇక్కడే ఉండొచ్చు, కొంతమంది నడువులోనే ఉండొచ్చు. ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఇక్కడ ప్రాబ్లమే ఇక్కడ రిలేట్ అవుతుంది తప్ప విడిగా మడుగు ప్రాబ్లం కాదు. దీన్నే సయాటికా పెయిన్ అంటారు. చూడండి, ఇది వర్టబ్రా, ఇది వైట్ గా ఉన్నది, కింద కూడా వర్టబ్రా. ఇది డిస్క్. డిస్క్ అంటే ఇన్ బిట్వీన్ 2 వర్టబ్రాస్ ఉండేది. డిస్క్ అంటే స్పాంజ్ బోన్. ఇక్కడ స్పాంజ్ నొక్కుతుంటే స్పాంజ్ గా చూసారా, ఇదే స్పాంజ్ బోన్ అంటే. దీన్ని కూడా బోనే అంటారు. 2 బోన్స్ మధ్యలో ఉంది కాబట్టి దాని స్పాంజ్ బోన్ అన్నాం. స్పంజింగ్ ఇలా ఉంటే దెబ్బ తగలదు, ఇలా కొట్టామనుకోండి సౌండ్ వస్తుంది, అందుకు పాడైపోతుంది చెప్పి ఇది డిస్క్ పెట్టారు ఇక్కడ. ఈ డిస్క్ కూడా ఇది నరువు ఎల్లోగా ఉన్నది. ఇది కనుక కరెక్ట్ గా ఇలా అనుకుంటే నరువు ప్రెషర్ లేదు కాబట్టి పెయిన్ రాదు. ఇక్కడ డిస్క్ బల్జింగ్ అని అంటే లోపల ఉన్నది, దీంట్లో జెల్ మెటీరియల్ ఉంటుంది. ఇది కూడా ఇక్కడ ఉబ్బెతకు వచ్చి పింక్ కలర్ లో, ఈ పింక్ కలర్ లో వచ్చింది. ఈ నరువును నొక్కేస్తుంది విపరీతంగా. ఈ నరువు నొక్కేస్తుంది కాబట్టి ఈ నరువు ఎక్కడి వరకు వెళుతుందో నడువులో స్టార్ట్ అయ్యి కింద పాదం వరకు కూడా ఈ నరాలు వెళ్తాయి. ఈ నరాన్ని నొక్కి బట్టి యూఆర్ గెటింగ్ సివియర్ పెయిన్ బికాస్ ఆఫ్ బల్జింగ్ విచ్ ఈస్ గివింగ్ మచ్ కంప్రెషన్ ఎట్ దిస్ ఏరియా. యు సీ దిస్. అండ్ ఇక్కడ కూడా నార్మల్ గా ఉంది చూడండి, ఇక్కడ కూడా నార్మల్ గా ఉంది, ఇక్కడ నార్మల్ గా ఉంది, ఇక్కడ బల్జింగ్ ఉంది. ఈ బల్జింగ్ ఎలా ఉంటుందంటే, మనం పేస్ట్ ఉందనుకోండి, టూత్ పేస్ట్ కింద హోల్ చేసి లోపల నుంచి మనం బ్రష్ మీద వేసుకున్నప్పుడు పేస్ట్ వస్తుంది. ఆ పేస్ట్ వచ్చిన కొంత పేస్ట్ నిలబడిపోయింది అనుకోండి, ఆ నిలబడిపోయిన పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ కొంత టైం గట్టిపడిపోయి హార్ట్ కింద మాస్క్ తయారవుతుంది. అలాగే ఇక్కడ నుంచి చిన్న రంధ్రం చేసుకుని బయటకు జల్లాగా వస్తే, ఈ జల్లాగా వచ్చింది బయటకు వచ్చింది గట్టిపడిపోయింది. ఈ గట్టిపడిపోయింది ఏదైతే ఉందో ఇక్కడ, అది బయటికి రావడమే తెలుస్తుంది దానికి. పేస్ట్ లోంచి పేస్ట్ బయటకు వచ్చింది, బయటకు వెళ్ళదు. పేస్ట్ లోంచి లోపలికి వెళ్ళదు, మళ్ళీ అక్కడ గట్టిపడిపోతుంది, ఇక్కడ లోపలికి వెళ్ళదు. అందుకు మనం ఏం చేయాలి, ఇక్కడ సర్జరీ, ఇక్కడ అల్లోపతి దగ్గరికి వెళితే ఈ బల్జింగ్ కట్ చేసి తీసేస్తా ఉంటారు. తీసేస్తే ఇక్కడ ఏదైతే ఇంత వెడల్పుగా ఉందో డిస్క్ ఇక్కడ తగ్గిపోయి నరం మీద కంప్రెషన్ వచ్చేసి విపరీతమైన పెయిన్ వస్తుంది. తర్వాత ఆపరేట్ చేసిన తర్వాత కూడా ఎట్ దిస్ మూమెంట్ ఇది డిస్క్ ని మనం కట్ చేయకుండా, తీసేయకుండా, సర్జరీ చేయకుండా మనం కనుక హోమియోపతి మెడిసిన్స్ కనుక ఉంటే దీన్ని ఈ అబ్జార్బ్ అయింది బయటకు వచ్చింది కాస్త మెల్ట్ అయ్యేటట్టుగా చూస్తే మళ్ళీ ఇక్కడ నుంచి చిన్న హోల్ ఉంది, అక్కడ హోల్ నుంచి బయటకు వచ్చింది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది డిస్క్ లోపలికి. అట్లా కనుక వెళితే దిస్ విల్ బి కంప్లీట్లీ రెక్టిఫైడ్. ఇది ఇట్లా డిస్క్ కనుక బల్జింగ్ గా వచ్చింది కరిగిపోయి లోపలికి వెళ్ళిపోవాలంటే ఓన్లీ హోమియోపతి మెడిసిన్ విల్ వర్క్ ఆన్ దట్ స్పెసిఫిక్ పార్ట్. ఇది కరిగించే శక్తి హోమియోపతి మందుల్లో ఉంది. ఇది కొంచెం కరగంగానే లోపలికి వెళ్ళిపోతుంది.